ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ ప్రత్యేక సభా సందర్భాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. లేఖనాలు ధ్యానించడానికి, లేఖన సమయాన్ని పాటించడానికి ప్రభు మనకిస్తున్న అవకాశం మన మట్టుకు మనకు గొప్పది. సాధారణంగా సమయాలు మనం విశ్లేషించుకుంటాం. మన సమయాలకు పేర్లు కూడా పెట్టుకుంటాం. టీ టైం అంటాం, కాఫీ టైం అంటాం, భోజన టైం, మీల్స్ భోజన టైం అంటే నిద్ర టైం అంటాం. ఇలాగూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మనం కూడా సమయాన్ని పంచుకున్నాం. లేఖన సమయం అనేది చాలా తక్కువ మంది పాటించేది. టైమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య సమయం. సమయాలన్నింటిలో కల్లా ఇది ఉన్నతమైన సమయ పాలన. ఈ క్రమంలో లేఖనాలు ఆలకించడానికి 2 దినాలు మీరు కేటాయించుకొని కేటగారికల్గా వాక్యాన్ని ఆలకించే క్రమంలో మీరు సిద్ధంగా ఉన్నందుకై మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ప్రభు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన ధ్యానం కొరకు దైవ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. పన్నెండవ వచనం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఈ మాట నేను చదువుతుంటే దయచేసి అందరూ పలకండి. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాదపీఠాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ పాదాశ్రయంలో, మీ పాదాశ్రమంలో లేఖనాలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గంభీరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది లేఖన సమయం అని భావించేంతగా మీ సన్నిధి సౌకర్యాన్ని మాకు ప్రసాదించారయ్యా, మీకు వందనాలు. చదువున్న వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకునే వాక్య భాగంలో యోహాను యేసుక్రీస్తును గూర్చి చెప్పిన ఒక భావగంభీరమైన సంగతి ఇక్కడ ప్రస్తావించబడింది. యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా పుట్టినవాడు, 6 నెలలు పెద్దవాడు. యేసుక్రీస్తుకు ఒక పైలట్గా ముందు వచ్చి యేసుక్రీస్తును పరిచయం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే యోహాను యేసుక్రీస్తు విజిటింగ్ కార్డు అన్నమాట. ఆయనను పరిచయం చేసిన ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలం.
ఆయన పరిచయం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా మామూలుగా జన్మించలేదు. అది ఇక్కడ మనం గమనించదగింది. ఆయన జన్మ కూడా అసాధారణమైన జన్మే. ఒక అసాధారణ క్రమంలో ఆయన జన్మించాడు. ఉదాహరణకు మనం లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్తలో యోహాను జన్మ ప్రస్తావన ఇక్కడ మనకు తేవడం. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమున పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. చాలండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 14 నుండి ఆ మాటలు మనం చదువుకున్నాం. ఏడవ వచనంలో ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇది వీరి నేపథ్యం. వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ఎదురు చూడవలసింది మరణం కొరకు. వృద్ధాప్యంలో ఎదురు చూడవలసింది మందుల కొరకు. వృద్ధాప్యంలో ఎదురు చూడవలసింది ఇక చర్మాంకం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బహుకాలము గడిచిన వృద్ధులు జన్మను ఇచ్చింది ఆమె వృద్ధాప్యంలో. ఇది కూడా ఒక అసాధారణ జన్మ. అసాధారణ జన్మ. యేసుక్రీస్తు కొరకు జీవించేవారు, ఆయన్ని పరిచయం చేసేవారి జన్మలు అసాధారణమైనవే. వారి జీవితాల్లో ఒక ప్రత్యేకత లేకపోతే వారు దేవునికి ప్రతినిధులుగా ఉండడానికి పనికిరారు. ప్రభువుకి ప్రాతినిధ్యం వహించాలి అంటే ప్రభు యొక్క స్కేల్కి, ఆ పారామీటర్కి, ఆ కొలతలకు, ఆ ప్రవర్తనకు తగిన వారై ఉండాలి. ఒక చక్కని ఉదాహరణ, చాలా స్పష్టమైన క్యారెక్టర్ యోహాను. అతడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే లేఖనాల్లో ఆయన గురించి వ్రాయబడింది. 3వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి. ఆయన డైట్ చూడండి ఎలా ఉందో. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే యోహాను పిలిచి ఎవరైనా యోహానన్నా, క్రిస్మస్ కదా, మీకు బట్టలు పెట్టాలనుకుంటున్నాం, మేము ఒక సూటు కొనాలనుకుంటున్నామంటే ఏం కొనాలి వీళ్ళు? ఏం కొనాలంటే ఒంటె రోమముల వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? చందన బ్రదర్స్కు దొరుకుతాయా? ఏమంటే ఎక్కడ దొరుకుతాయండి? బట్టలు పెట్టించుకోవడానికి వీలు కాని బట్టలు దొడుక్కునేవాడు ఆయన. పోనీ ఎవరైనా భోజనానికి పిలిచి, అన్నా మా దగ్గర కొంచెం భోజనం చేయండి, టిఫిన్ చేయండి కనీసం అని పిలిస్తే ఆయన డైట్ ఏమిటి? ఎవడు పెడతారండి? మిడతలు ఎవరైనా పెట్టగలరా? తేగలరా? లోక సంబంధమైన ఏ ప్రభావం తన మీద ఉండనంతగా ట్యూన్ చేసుకున్నాడు.
అంటే అందరూ అలా ఉండాలని కాదు ఇక్కడ. ఇలా ఉన్న లోకం ప్రభావం మన మీద పడకుండా ఉండాలి. గౌరవించి మనల్ని, సేవకుల్ని సంఘం గౌరవించి, విశ్వాసులు గౌరవించి రకరకాల సదుపాయాలు లేక ఏర్పాట్లు చేస్తారు. సహజం కూడా, అది న్యాయం కూడా. కానీ యోహాను వైఖరి దాన్ని కూడా తాను మనస్కరించలేదు. ఏదన్నా తేడా వస్తే, అన్నా ఎన్ని బట్టలు పెట్టామన్నా, మమ్మల్ని ఏమన్నాడో తెలుసా అని అంటారేమోనని అది కూడా ఇవ్వలేదన్నమాట. ఒంటి మీద బట్టలన్నీ మాయే కదన్నా అనే ప్రమాదం వస్తుందేమోనని జాగ్రత్త పడ్డాడు. అలా ఉండమని ఆయన కూడా చెప్పలేదు. తన వైఖరి అది. ఇలాంటి వ్యక్తి యేసుక్రీస్తును పరిచయం చేయడానికి వచ్చాడండి. ఎ మ్యాన్ విత్ క్లీన్ చిట్. ప్రభు కొరకు జీవించాలంటే ఇది తప్పనిసరి, మ్యాండేటరీ అండి. ఒక వ్యక్తిలో విమర్శకు వీలు కాని జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. అది కష్టం కావచ్చు, మనం ఇష్టపడాలి. మనం ఇష్టపడిన కష్టం మనకెప్పుడూ కష్టం కాదు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉందా? మనం ఇష్టపడిన కష్టం మనకెప్పుడు కష్టం కాదు. కష్టాలు మనకు రాకుండా ఉండాలంటే సూత్రం ఏమిటి తెలుసా? కష్టాలను ఇష్టపడమే. అంతే. ఇష్టపడి చూడండి. అయ్యా నాకు కష్టాలని జీవితంలో ఎవరికి చెప్పలేము. ఇక కష్టాలే ఎవరికని చెప్పుకుంటాయేమో. అతని దగ్గరికి వెళ్ళానండి, నాకు పని కాలేదని. ఇది సొల్యూషన్. ప్రభు కొరకు జీవించడం ఇష్టమైన సంగతి అని ఎవరు చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. లూకాసు వార్తలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అని యేసుక్రీస్తు 12వ అధ్యాయాన్ని కూడా దయచేసి చూడండి. ప్రభు ఇలాగూ స్పష్టంగా ఒక పిలుపు ఇచ్చాడు, ఒక పోరాట పిలుపు ఇచ్చాడు. చూడండి 13వ అధ్యాయం 24 వచనం చదవండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ పై వచనం మనం చదివితే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా ఎవరు ప్రకటిస్తుండగా 22వ వచనం చూడండి. ఆయన ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఆయన బోధించుచు పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేస్తూ ఉండగా ఆయన బోధ విన్న వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అవునండి, కొద్దిమందిని కూడా భరించలేదు. రక్షణ పొందని 98% రక్షణ పొందిన 2% తట్టుకోలేరు. అందుచేత గుడులు పడగొడుతున్నారు, ఆటంకాలు కలిగిస్తున్నారు, ప్రార్థనలు పెట్టకూడదంటారు, మైకులు పెట్టకూడదంటారు, ఇక్కడ అవకాశం లేదంటారు, రకరకాల ఆంక్షలు పెడతారు. ఇంతకీ ఎంత శాతం వీళ్ళు? 100కి 2. 100కి 2ని 100కి 90 మంది తట్టుకోలేకపోతున్నారు. 100కి 98 మంది తట్టుకోలేకపోతున్నారు. కొద్దిమందే ఉంటారు. యేసుక్రీస్తు ఉన్న దినాల్లో కూడా కొద్దిమందే ఉన్నారు. అందుచేత ఆయన అన్నాడు, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదు, వారికి వల్ల కాడే.
వారి వల్ల కాదు, వారి వల్ల కాదు. ప్రయత్నం చేస్తారు కానీ షరతులకు లోబడలేరు. యోహాను ధీటైన మనిషి అండి, ఒక పోరాట యోధుడు, పోరాట పటిమ గలవాడు. ధైర్యం లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు రారు. ఈ సత్యాన్ని గ్రహించి ధైర్యం లేని వాళ్ళు ప్రభువుని నమ్మలేరండి. ఇదే సభ, ఏ సభ ఇది? ధైర్యవంతుల సభ. ధైర్యవంతుల సభ ఇది. ధైర్యం లేకపోతే ప్రభువుని నమ్మలేరు. అందుచేత చూడండి, లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం చూడండి, ఏం రాయబడింది ఇక్కడ? 20వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. 20వ అధ్యాయం, పిరికివారును 21వ అధ్యాయం 21:8 పిరికివారు అనే మాట రాయబడింది. మొదట అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరినూ అగ్నిగంధంతో మండు గుండంలో పాలు పొందురు. ఇది రెండో మరణం. మొదటి కేటగిరీలో ఉన్నది ఎవరండి? పిరికివారు. యేసుక్రీస్తును రక్షకునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. పిరికితనం పరలోక ప్రవేశానికి అవకాశం ఇవ్వదు. ఆయనకు ధైర్యవంతులు కావాలి, ధీశాలులు కావాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్. ఆయన కొరకు జీవిస్తున్నాను నేను. బంధువుల మధ్య, హిందువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇంటివారి మధ్య, దయాదుల మధ్య ప్రభు నామాన్ని ప్రకటించడానికి ఒక సమూహం, కొద్దిమంది కావచ్చు గాక. అందుచేతన ఒక భక్తుడు ఏమన్నా అంటే 1+ జీసస్ ఈజ్ మెజారిటీ. 1+ జీసస్ ఈజ్ మెజారిటీ. జీసస్ అంటే అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 2 ఉన్నట్టు, అంటే 2% అన్నమాట. ఇప్పుడు నిష్పత్తి అది. ప్రపంచం తట్టుకోలేదండి. ద వరల్డ్ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ ఒక క్రైస్తవుని పాటను కానీ, క్రైస్తవుని జీవన శైలిని కానీ, ప్రత్యేకతను కానీ, క్రమశిక్షణ కానీ లోకం తట్టుకోలేదు, జీర్ణించుకోలేదు. ఇట్ కెనాట్ డైజెస్ట్. యోహాను అలాగ తట్టుకోలేకపోయింది. తాను ఏది చెప్పినా ప్రత్యేకంగానే ఉంటుంది, ఏది చెప్పినా ప్రత్యేకంగానే ఉంటుంది. మనం చదువుకున్న ఈ మాటలు యోహాను చెప్పిన మాటలు. లేఖనాల్లో 2 రకాల వ్యక్తులు నూతన నిబంధనలో యోహాను కనిపిస్తాడు, పాత నిబంధనలో నాతాను మనకు కనిపిస్తాడు. నాతాను ప్రవక్త, యోహాను మొదటి సువార్థికుడు, ఫస్ట్ ఎవాంజలిస్ట్. ఇద్దరు దేవుని సేవకులే. ఈ వైఖరులు చాలా వేరుగా ఉంటాయి. నాతాను రాజును దర్శించాడు, యోహాను కూడా ఒక గవర్నర్ని దర్శించాడు. నాతాను దర్శించి ఏం చెప్పాడు? ఒక కథ చెప్పాడు. రాజా 100 గొర్రెలు ఉన్నాయి, అందులో మరి విందు చేయవలసి వస్తే తన 100 గొర్రెలు కలిగిన వాడు తన గొర్రెల్లో నుండి ఒకటి వధింపగా ఒకే ఒక గొర్రె ఒకనుకుంటే వాని గొర్రె తెచ్చి వధించి విందు చేసుకున్నాడు మీ రాజ్యంలో అని అంటాడు. ఎవడు వాడు? ఎసటివాడు అని తీసుకురండి అంటే నీవే అని చెప్పాడు. ఇంత కథ చెప్పి మొత్తం మీద సుఖాతం చేసి. యోహాను అట్లా కాదు.
నీవు నీ అన్న భార్య అయిన హేరోదియను ఉంచుకున్నావు అని డైరెక్ట్గా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి? అంతఃపురానికి వెళ్ళి చెప్పాడు. అది తట్టుకోలేక యోహాను తల తెగిపోయింది. ప్రియులరా, లేఖనాల్లో మనం గమనిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత అని మనం చూస్తున్నాం. యోహాను చెరపట్టబడ్డాడు. ఆ తరువాత యోహాను తల చూడండి, మార్కు వార్తలోనే, మార్కు వార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. హేరోదు తన సహోదరుడికి ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున, ఇక్కడ వివాహమే చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. కనుక అతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. పాపాన్ని తనకు ఇబ్బంది కలుగుతున్నా కూడా తాను బేఖాతరు చేశాడు. నిర్మోహటమైన వ్యక్తి. అంతేకాదు, యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడుగా జన్మించాడు. యేసుక్రీస్తు కంటే 3 సంవత్సరాలు ముందుగా మరణించాడు. 30 సంవత్సరాలు ముందుగా మరణించాడు. 30 సంవత్సరాలు ముందుగా మరణించాడు. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు జీవించాడండి. ఆయనకంటే ముందుగా మరణించాడు. ఆయన సువార్త ప్రకటించే దినాల్లో 30 ఏళ్ల వయసులో ఆయన బోధింపనారంభించడం చూస్తున్నాం. ఆ దినాల్లో మరణించాడు. నిర్మోహమాటంగా సువార్త చెప్పడం అంటే దైవ సంబంధమైన అంశం వచ్చినప్పుడు నీళ్లు నమలడం కానీ, దాటవేయటం కానీ, మనం సిస్టంలో పాస్ నొక్కినట్టుగా అది నొక్కడం కానీ చేయడానికి వీల్లేదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై గాడ్, యేసుక్రీస్తు నా రక్షకుడు. మేము ఇవి చేయలేము, ఇవి మాకు తగవు. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువు నమ్ముకున్నాం. లోకం ఎలాంటిదంటే, తాగి పడిపోతే తప్పుకొని వెళుతుంది. సువార్త ప్రకటిస్తే తండుకుంటూ తీసుకెళ్తుంది. వాడు తాగి పడిపోతే అన్ని తప్పుకొని, అయ్యో పడిపోయాడే అని తప్పుకొని వెళ్ళిపోతుంది. కానీ ఒక తాగుబోతనాన్ని విడిచిపెట్టిన వాడు లేచి సువార్త చెప్తే వాడిని తన్నుకుంటూ తీసుకెళ్తుంది. ఇది లోకం. ది కెనాట్ డైజెస్ట్. మనల్ని అరాయించుకోలేదు. మింగుడు పడం. అందుచేతనే ప్రభువు చెప్పాడు ఒక మాట లేఖనాల్లో. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్తలో ప్రభు చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఈ మాటలు తెలియజేశాడు. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఇక్కడ మనం గమనించాలి. 10వ అధ్యాయం కాదండి, 12వ అధ్యాయం 51 నుండి చూద్దాం. నేను భూమి మీద సమాధానం కలిగి వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగచేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను. ఒక పోరాటం చేయాలి. ఒక ఇంట్లో దేవుని నమ్మిన వారు 2 ఉంటే, నమ్మని వాళ్ళు 3 ఉంటే, ఆ 3కి 2తో పడదు. నిలవాలి, నమ్మకంగా నిలవాలి. అది ప్రభు చెప్తే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మనం అదే మోడల్లో కనుక దిగితే
వాళ్ళు మనల్ని ఎప్పటికైనా ఒకరోజు దేవుని నమ్ముకుంటారు అని ఇప్పుడు ఏం పెడుతున్నారండి? శిలువ బొట్టు పెడుతున్నారు. సిగ్గు 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 సిగ్గు. శిలువ బొట్టు పెడితే దేవుని నమ్ముకోడండి అవతల వాడు. అలా అలా కలిసిపోవడం, లోకంతో కలిసిపోవడం, వాళ్ళకి దగ్గర అవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు చెప్పింది, యేసుక్రీస్తు నమ్మితే పవిత్రత కొరకు పోరాటం జరుగుతుంది, పాపం చేయకుండా ఉండడానికి పోరాటం జరుగుతుంది, నిర్ద్వందంగా ఉండడానికి పోరాటం జరుగుతుంది, నమ్మకంగా ఉండడానికి పోరాటం జరుగుతుంది, తప్పు చేయకుండా ఉండడానికి పోరాటం జరుగుతుంది, నోరు కంట్రోల్లో ఉంచుకోవడానికి పోరాటం జరుగుతుంది, కళ్ళు నియంత్రణలో ఉండడానికి పోరాటం జరుగుతుంది, ఇష్టారాజ్యంగా జీవించకుండా పోరాటం జరుగుతుంది, ప్రత్యేకంగా ఉండడానికి పోరాటం జరుగుతుంది. ఇవన్నీ పొరపాటు పాపాలండి. పోరాటం లేకుండా పరలోకం దొరకదు. మీకు ఇంకా నేను జ్ఞాపకం చేస్తా, అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. పౌలు చెప్పాడు. పౌలు ఇలాగ వాళ్ళకి సెలవిస్తున్నాడు. ఆయన వారిని దర్శిస్తూ సంచారం చేస్తూ ఇలాగూ 14వ అధ్యాయం చూడండి. మొదటి దండయాత్రలో జరిగిన సంగతి. 13వ అధ్యాయం మొదటి సువార్త దండయాత్ర ప్రారంభమవుతుంది. ఆ దండయాత్ర 14వ అధ్యాయం చూడండి, 22వ వచనం. 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపలిన వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి భూమి మీద దేవుని కొరకు శ్రమించాలి. ఇలా చెప్తే ఎవరండి దేవుని నమ్ముకునేది? పెళ్లి సంబంధం వచ్చింది, కూర్చున్నారు, అటు అమ్మాయి ఇటు అబ్బాయి కూర్చున్నారు. పెద్దలు అమ్మాయితో చెప్తున్నారమ్మా, పెళ్ళంటే సామాన్యం కాదమ్మా, నీకు కాన్పు వస్తుంది, నువ్వు గర్భవతి అవుతావు, 9 నెలలు నిండుతాయి, అమ్మో అయ్యో ఆహా ఈహా అని అరుస్తుంటావు అమ్మా, కాళ్ళు చేతులు కొట్టుకుంటావు అమ్మా, ఆ కేకలు వినలేక చుట్టూ ప్రజలు అల్లాడిపోతుంటారమ్మా. ఆ బాధ ఇక తట్టుకోలేమంటే ఎవరు చేసుకుంటారండి? ఇలా చెబితే ఎవరైనా దేవుని నమ్ముకుంటారా? అందుచేత పెళ్ళిని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో వివాహ ప్రస్తావన తెస్తూ ఒక మాట పౌలు చెప్తున్నాడు. వివాహం చేసుకోకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, చేసుకోవడం మంచిదే, అయితే ఒక సంగతి జరుగుతుంది అని ఆయన చాలా స్పష్టంగా ఈ సంగతి వారికి తెలియజేస్తున్నాడు. మొదటి పత్రికలోని ఆ మాట మనం చూస్తాం. చూడండి, మొదటి పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. వివాహం కోరవద్దు, అయినను నీవు పెళ్లి చేసుకొను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొను ఆమెకు పాపం లేదు. అయితే అట్టివారికంటే ఎవరండి? అట్టివారికంటే ఎవరు? పెళ్లి చేసుకున్న వారికి. అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. పెళ్లికారులు ఎవరన్నా ఈ మాట పెట్టి పెళ్లి చేసేసి ఉందండి? యేసును అని వివాహమునకు పిలువబడిరి అనే మాట, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అనే మాటలు ఇవి మనం చూస్తాం. కానీ ఈ మాట పెట్టి పెళ్ళికి కానీ కార్డు వేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా రారేమో పెళ్ళికి. శ్రమలు వస్తున్నాయి కానీ పెళ్ళిళ్ళు అవుతున్నాయా? శ్రమలు వస్తున్నాయంటే ప్రభువు దగ్గరికి రాం, మళ్ళీ మనం ప్రభు దగ్గరికి రాం. ఒకడు రాకడ సభలకు వెళ్ళాడంట, వరుసగా 3 రోజులు హాజరయ్యాడు, సిన్సియర్గా టెన్షన్గా వెళ్ళేవాడు.
నోట్స్ తీసుకెళ్ళేవాడు, బైబిల్ తీసుకెళ్ళేవాడు, రాసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నా అంటే, అమ్మ రాకడ సభలకు వెళ్ళానే, 2వ రాకడ సభలకి, అంతా రాకడ గురించి చెప్పారు. మరి ఏమిట్రా, నువ్వేం గ్రహించావురా? అమ్మా నాకు అర్జెంటుగా మీరు పెళ్లి చేయాలమ్మా అన్నాడు. ఎందుకురా అన్నాడు. రాకడ ఆయన వస్తే పెళ్ళిళ్ళు జరగవంటమ్మా, పెళ్ళికిచ్చుకోరు, పెళ్లి చేసుకోరంట. వీడు పెట్టుకున్న పాయింట్ ఏంటంటే ఇదా, రాకడ సభల్లో అర్జున చేసేసే నాకు పెళ్ళిలాగో శ్రమలున్నా, కానీ కొంచెం కష్టం ఉందంటే మందిరాలు ఆగిపోతాయి, మనం కదలటం ఆగిపోతాం. శ్రమల మీద శ్రమయ్యా, కష్టం మీద కష్టమయ్యా అని మనం ఆత్మ సంబంధంగా చాలా 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 బలహీనపరచబడతాం. యేసుక్రీస్తు నమ్ముకుండడం అనేది ధైర్యం, యేసుక్రీస్తు నమ్మడం అనేది ధీరత్వం, యోధత్వం. ఇలా చెప్పొచ్చేమో. కొన్ని ఛానల్స్ని ఏమంటున్నారండి, దమ్మున్న ఛానల్ అంటున్నారు. దమ్మున్నోళ్ళే నమ్ముకుంటారు యేసుక్రీస్తుని కూడా. యేసుక్రీస్తుని కూడా దమ్మున్నోళ్ళే నమ్ముకుంటారు, అందరి చేత కాదండి. ఆల్ కెనాట్ బిలీవ్. ధైర్యం కావాలి, సాహసం కావాలి. ప్రభువు నమ్ముకున్నాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన తన సహాయాన్ని నాకు అందించగలడు అని ఒక ప్రగాఢమైన ప్రచండమైన తిరుగులేని ధైర్యం లేకపోతే పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. నాటి మీద చేయబెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. అందుచేత యోహాను మనకు చాలా చక్కని ఉదాహరణ, ఏ గుడ్ ఎగ్జాంపుల్. శ్రమలకు నిలిచాడు. యేసుక్రీస్తుకు ముందు వాడుగా తాను ప్రకటించబడుతూ ఇప్పుడు 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువును గురించి చెప్తున్నాడండి. ఇంట్రొడక్టరీ వర్డ్స్ చెప్తున్నాడు, ప్రభువును గురించి చెప్తున్నాడు. ఒకటి ఏమన్నాడు, ఆయన చేట అన్నాడు. 2 ఏమన్నాడు, ఆయన చేయి అన్నాడు. 3 ఏమన్నాడు, ఆయన కళ్ళము అన్నాడు. ఆయన తన కళ్ళం అంటే ఆయన కళ్ళం. ఒకటేమన్నాడు, ఆయన చేట. 2 ఆయన ఒకటి ఆయన చేట, ఆయన చేయి, ఆయన కళ్ళము. కళ్ళము అంటే ధాన్య రాజధాని, అది పొలానికి. కళ్ళం అంటే ధాన్య రాజధాని. ఇలా చెప్తే బాగుంటుందేమో, ధాన్యలక్ష్మి. కళ్ళం అంటే ధాన్యమంతా అక్కడికి వస్తాయి. పొలంలో ఒక భాగం, అది పొలంలో ఒక కేంద్ర భాగం అన్నమాట. అప్పుడు ఇలా చెప్పుకోవచ్చు మనం, ఒకటి ఆయన చేట, 2 ఆయన చేయి, 3 ఆయన చేను. కళ్ళం ఎక్కడ ఉంటుంది? చేనులో ఉంటుంది. ఆయన చేను, ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన, యేసుక్రీస్తు ఎవరు? ఆయన. దేవుడెవరు? ఆయన. ఆయన అంటే అర్థం ఏమిటి? ఆయన అంటే అర్థం ఏమిటండి? మీరు చెప్పండి. ఆయన అంటే అర్థం ఏమిటి? ఆమె కాదు అని అర్థం. ఆయన అంటే ఆమె కాదు. ఆమె కాదు అన్న వాళ్ళనే ఆయన అంటారు కదా. ఎరా నువ్వు మగ ఆడ ఇంకా చెక్ చేసుకోలేదని అంట ఎవడైనా అంటాడా? ఆయన అంటే ఆమె కాదు. ఆయన దేవుడు. ఆయన ఆత్మ గనుక ఆయన వచ్చినప్పుడు ఆయన గూర్చిన మాటలు ఆయన
ఆయన గురించిన సంగతులు. హీ అనుంది బైబిల్లో. హీ అంచేత స్త్రీ తక్కువ అని కాదు ఇక్కడ అర్థం. ఇట్స్ నాట్ దట్ ఎట్ ఆల్. స్త్రీ తక్కువ పురుషులు ఎక్కువ అని కానే కాదు. దైవత్వం అనే సంగతి వచ్చినప్పుడు స్త్రీ ప్రస్తావన బైబిల్లో లేదు. అందుచే తక్కువని కాదు, తక్కువని కాదు, బైబిల్ చెప్పలేదు. అలాగే అన్నడు బైబిల్ ఆ వ్యత్యాసాలు, వివక్షత బైబిల్ ఇవ్వదు. స్త్రీ తక్కువ పురుషులు ఎక్కువ అనే మాట బైబిల్ అంగీకరించదు. బైబిల్ అంగీకరించదు. అందుచే అసలు సంఘాన్ని స్త్రీతో ఆయన పోల్చాడు. ఆ మాటకు వస్తే 11:2 కొరింథీయుల మనం చూస్తాం. పవిత్రాన కన్యకనుగా ఒక్కడి పురిటికి మిమ్మను ప్రధానం చేస్తుంది అన్నాడు. అందుచేత ఆయన అంటే ఆమె కాదన్నమాట. ఆయన అంటే దేవుడు. దేవుడు ఆయన. గాడ్ ఈజ్ హీ. దేవుడు ఆయన. దేవునికి ఒక లైంగిక వ్యవహారం అంటకట్టడం అనేది మానవ అవివేకం. మానవ అవివేకం. దేవుడు మిసెస్ దేవుడు, ఆ మిసెస్కి మరొక చెల్లెలు, ఆమె ఈయనకు మరదలు. అది బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ నాట్ యాక్సెప్టెడ్. భౌతికమైన మానవ సంబంధమైన ఈ భౌతిక బాంధవ్యాలు ఉన్నాయే, అవి దేవునికి మనం అంటకట్టలేము. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చాలా సంగతులు. పరలోకంలో కూడా మిసెస్లు ఉంటారా, పరలోకంలో కూడా ఇలా ఉంటుందా అని ఒక పిచ్చి వాగుడు జరుగుతుంది ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో. ఒక వెర్రి వాదన అది, వెర్రి వాదన. ఈ శరీరం భూమి మీద ఉన్నందుచేత ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ అనురాగాలు, ఈ ప్రేమ వాత్సల్యత అంటే శరీర సంబంధమైన లైంగికపరమైన సంగతులు ఈ శరీరానికి చెందినవి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ప్రేమ ఆత్మకు చెందింది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక ఈ లైంగికపరమైన అంశాలు శరీరానికి సంబంధించినవి, అవి దేవునికి అంటకట్టడం అవకాశం లేదండి. లేదుగాక లేదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుళ్ళ పక్కన ఒక స్త్రీని పెట్టి ఆమె ఆయనకి మిసెస్ అనడం బైబిల్ ఒప్పుకోదు. ఆ ఏరియా మంది కాదు అసలు. దట్స్ నాట్ అవర్ ఏరియా. ఆ పేట మంది కాదు. ఆ పేటలోకి వెళ్ళకూడదు మనం. మంది ఏ పేట చెప్పండి? పక్కపేట మంది, ఆ పేట కాదు. ఎవరైనా ఈ సంగతులు అడిగితే మాది పక్కపేట అండి, ఆ పేట కాదని చెప్పడం. పక్కపేట అండి మాది. స్పష్టమైన వైఖరి బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పని దాని గురించి మాట్లాడడం అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. అందుచేత ఏదన్నా ఒక అంశం వచ్చినప్పుడు బైబిల్ ఏముంటుందో తప్పకుండా మనం గ్రహించాలి. వాట్ బైబిల్ టెల్స్. అది ఏ అంశమైనా సరే తెలిసిన వారికి ఫోన్ చేసి అని అడగాలంతే. ఏమిటి ఈ సంగతి ఇలా చెప్పారు, బైబిల్లో ఉందంటున్నారంటే ఉండొచ్చుగాక. దాని భావం మనం తెలుసుకోవాలి. అందుచేత సోషల్ మీడియా చూస్తే మనం పాడైపోతాం. ఆ ప్రశ్నలు, ఆ సిద్ధాంతాలు అవి బైబిల్లో లేనివే ఎక్కువ మాట్లాడుతున్నారు. బైబిల్లో చెప్పేది ఏమిటంటే ఆయన, దేవుడు ఆయన. గాడ్ ఈజ్ హీ. ఆయన చేట. ఆయన చేట అంటే ఆయన ఎవరు? ఏమండి, ఆయన ఎవరు? చేటగలవాడు. అది ఆయన ఎవరండి? చేటగలవాడు. తేటగా ఉందా లేదా మీకు? ఆయన చేటగలవాడు అంటే ఒక ఆయుధం చేట పట్టుకుని కనపడతాడా? కాదు కాదు కాదు.
చేట గలవాడు. ఆ విషయంలోకి మనం వెళ్ళే ముందుగా మనం ఎలాంటి వాళ్ళు తెలుసుకుందాం. ఆయన చేట గలవాడు. మనం ఎలాంటి వాళ్ళని చూద్దాం. మన ఫ్లాష్ బ్యాక్ వెళదాం. కీర్తన గ్రంథం చూడండి, 7:14 చూద్దాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును. ఇప్పుడు చెప్పండి మీరు, ఆయన చేట గలవాడు, మనము చేటు గలవాళ్ళం. కొంచెం కొమ్ము తేడా అంతే. ఆయన చేట గలవాడు, మనము చేటు గలవాళ్ళం. చేటు మన నైజం, సహించలేం, చూడలేం, తట్టుకోలేం. మనకు లేనిది ఒకళ్ళ దగ్గర ఉంటే నిద్ర పట్టదు. ఒకళ్ళకి లేనిది మనకున్నా కూడా నిద్ర పట్టదు. ఇది ఒక రకమైన నిద్రలేమి, అది ఒక రకమైన నిద్రలేమి. మన బ్రతికే అది. దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మానవుడు చేటు గలవాడు, చేటు చేష్టలు. పాపమును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. అందుచేత ఆయన దగ్గర ఏముంది? చేట ఉంది. మన దగ్గర ఏముందండి? మనం కూడా తక్కువ వాళ్ళం కాదు, చేటు ఉంది. అంతేనా? కీర్తన గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 7వ వచనం 14వ వచనం కూడా చూద్దాం. వంచనతో నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇది మన ఒరిజినాలిటీ అండి, ఒరిజినాలిటీ. ప్రభు నమ్మిన వాళ్ళు వీటన్నిటి నుండి బయటకు వస్తారు. ప్యూర్, కడిగిన ముత్యంలాగా వస్తాడని అంటుంటారే, రక్తంలో కడిగిన వారుగా వస్తాం. రక్తంలో కడిగబడిన వారుగా, విమోచించబడిన వారుగా, చేటుకు అతీతులుగా. ఇది మన సహజ నైజం. ఒక దొంగోడికి కొడుకు పుట్టాడట. వాడు మంచి దొంగ, వాడికి కొడుకు పుట్టాడు. నర్సు చక్కగా కాన్పు చేసింది. కాన్పు చేసి పిల్లోడినంత కడిగి తన గదికి వచ్చేట ఉంగరం లేదంట వాడికి. ఆ అమ్మాయికి, అరే నా ఉంగరం ఏమైంది, ఉంగరం ఏమైంది, అది పెళ్ళి ఉంగరమే, ఏమైంది అనుకుంటే ఎక్కడ వెతికినా లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉయ్యాలో జారిపోయిందా పిల్లోడు ఉయ్యాలనుకుంటే అక్కడే లేదు. వీడు చేయి బిగించుకొని ఉన్నాడు. ఏమిటో ఇంత బిగించుకున్నాడు, తీస్తే వాడి చేతిలో ఉంది. ఈడెవడో దొంగోడు కొడుకు. జన్మతా చేటు గలవాళ్ళం మనం, బై బర్త్. పాపం చేయడం ఎవరికి నేర్పించనక్కర్లేదండి. పాపం నేర్పబడును అని ఎక్కడ చూచారా బోర్డు? హార్మోనీ నేర్పబడును, కరాటే నేర్పబడును, కంప్యూటర్ నేర్పబడును. పాపం నేర్చుకోకుండా వచ్చేది పాపం. ఇట్ డజంట్ నీడ్ ఎనీ టీచర్. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి కష్టపడతారు, కానీ బూతులు నేర్చుకోవడానికి కష్టపడరు. ఎంత ఈజీగా మాట్లాడేస్తారు. మన కళ్ళ ముందు కనబడే సత్యం అండి ఇది. మన కళ్ళ ముందు కనబడే సత్యం. మనకు తెలియని పదాలు కూడా వాడు చెప్తుంటాడు, కొన్ని కొత్త పదాలు. ఎరా మీ నాన్న తేలేదా? మా నాన్నకి అంత సీన్ లేదురా. వీడు 4, 5 చదివేది. వాళ్ళ డాడీకి అంత సీన్ లేదంట. ఎవడు నేర్పిస్తున్నాడండి? ఎంత త్వరగా అంటుకుపోతాయో చూడండి, ఎంత త్వరగా వెళ్ళిపోతాయో, అంత స్ప్రెడ్ అయిపోతాయో చూడండి. చదువు ఇష్టపడరు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు.
అవి కష్టపడినా కూడా నేర్చుకోవడం చాలా 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 కష్టం, చాలా చాలా కష్టం. ఒక బ్యాంక్కి మేనేజర్కి ఉద్యోగం వేయడం, ఒక కోటా ఇచ్చారు. ఆ కోటాలో ఇక ఆఖరివాడు ఒకడిని గనక తన ఉద్యోగం ఇప్పిస్తే ఈ ఈ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ప్రోత్సాహం కొరకు కొన్ని ఉద్యోగాలు కేటాయిస్తున్నాం, మీరు వెళ్ళి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ బ్యాంకులో ఉద్యోగాలు తగిన అర్హతలు ఉంటే ఉద్యోగాలు చేయండి అని చెప్పారు. వీడు కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆదివాసుల వాళ్ళ మధ్యకి వెళ్ళి మనుషులను వెతుకుతున్నాడు ఈ మేనేజర్. దాదాపు కోటా అయిపోయింది, ఒక్కడు కనుక దొరికితే ఇతనికి ప్రమోషన్ అయ్యి. మొత్తం మీద ఒకడిని పట్టుకున్నాడు. వాడు 10th పాస్ అయ్యాడు. ముక్కి మూలిగి తర్వాత తుమ్మి దగ్గి, ముక్కి మూలిగి తుమ్మి దగ్గి మొత్తం మీద 10th పాస్ అయ్యాడు. వాడిని పట్టుకుని వచ్చాడు, కూర్చోబెట్టాడు. బోర్డులో అందరూ కూర్చున్నారు. ఒరే నీ పేరేంట్రా? అప్పలసూరండి అన్నాడు. కూర్చో అన్నాడు. సరే ప్రశ్నలు వేస్తారా? చాలా చిన్న ప్రశ్నలు వేస్తారు, నువ్వు చెప్తే నీకు బ్యాంకులో ఉద్యోగం వస్తుందిరా. చాలా చిన్న ప్రశ్నలు వేశారండి. వాడేమి చెప్పలేకపోయాడు. ఒక్క ఉద్యోగం ఇతనిస్తే ఇతనికి ఉద్యోగాల ప్రమోషను. ఏం చేయాలో అసలు ఎంత తేలిక ప్రశ్న వేసినా ఏం చెప్పలేకపోతున్నాడు. ఇక ఆఖరికి ఒరే చివరి ప్రశ్న, ఇది ఈజీగా చెప్పగలం. పొద్దున ఏం తాగుతారు? కాఫీ తాగుతాను సార్ లేచి. వెరీ గుడ్, అయితే ఓ పని చేయరా, కాఫీ స్పెల్లింగ్ చెప్పరా, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాం ఇక్కడే, అపాయింట్మెంట్ అంటారు. కాఫీ స్పెల్లింగ్ చెప్పన్నా. ఏంటంటే ఇంత చిన్న ప్రశ్న వేశారు, ఆ మాత్రం తెలీదా నాకు? కేఏపిఐ కాఫీ అన్నాడంట. కేఏపిఐ కాఫీ అన్నాడు. అప్పుడు మేనేజర్ అంటారే, అసలు కాఫీ స్పెల్లింగ్లో ఒక అక్షరం కూడా లేదు నువ్వు చెప్పింది. అసలు కాఫీ స్పెల్లింగ్లో వీడు చెప్పినట్లు ఒక అక్షరం కూడా లేదు. వీడు కేఏపిఐ చెప్పాడు, ఈ 4 అక్షరాలు అందులో ఒక్కటి కూడా లేదు. నా ఉద్యోగం ఊడిపోయినా నీకు మాత్రం ఉద్యోగం ఏమనరా? చదువు వంట పట్టదు, చెడుతనం వంట పడుతుంది. చెడిపోవడం చాలా త్వరగా చెడిపోతాం. మంచితనం మనకు అంటది. కారణం ఏమిటి? మన నేపథ్యం చేటు నేపథ్యం. మన నేపథ్యం చేటు నేపథ్యం. గర్భస్థ వ్యవస్థలో నుండి చేటు ఉద్భవించిన నేపథ్యం కలిగిన వాళ్ళం మనం, మానవులం. అందుచేత ఈ మాటలు మనం చూస్తున్నాం. 7వ వచనంలో 14వ వచనం కూడా అదే మాట ఉందండి. నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు, అందుచేత ఆయన చేట గలవాడు. మనం ఎవరు అండి? చేటు గలవాళ్ళం. చేటు గలవాళ్ళం. లేఖనాలు చాలా స్పష్టంగా ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి, చాలా వివరంగా మనకు తెలియజేస్తున్నాయి. 52వ అధ్యాయం కూడా చూద్దాం. ఆ కీర్తన గ్రంథం 52 చూడండి. 52:7 అనుకుంటా, ఒకసారి చూడండి. 52వ అధ్యాయం. తన చేటును బలపరుచుకునిన వాడు వీడేని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఎవరితడు? తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు. ఈనాడు జరుగుతున్న యుద్ధం అదేనండి. చేటును బలపరుచుకుంటున్నాడు. అత్యంత విలాసవంతమైన ఆస్తిపరుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత విలాసవంతంగా జీవించాడు. 5,000 కోట్లు ఖరీదైన, మనకు సైకిల్ కొన్నట్టుగా ఓడలు ఉన్నాయి ఆయనకి, భవనాలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి. ప్రపంచ ధనవంతుల కోవలో చేరినంతగా ఉన్నాడు. కానీ కర్కశం కానీ తనలో తగ్గలేదండి. కర్కశం తగ్గలేదు. తాను ధనవృద్ధి యందు నమ్మిక ఉంచి చేటును బలపరుచుకున్నవాడుగా తాను జీవిస్తున్నాడు. పసిపిల్లలు చనిపోతున్నారండి, చేతులు ఊడిపోతున్నాయి కొందరికి,
పచ్చిగడ్డి తిని బతకడానికి కూడా ప్రయత్నించి పచ్చిగడ్డి దొరకట్లా, ఎండుగడ్డిని అవుతున్నారు. ఒక్క క్షణానికి ఒక పిల్లవాడు లేకుండా పోతున్నాడు, చనిపోవడం కానీ లేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం కానీ. కేవలం చేటును బలపరుచుకోవడం, తన మూర్ఖత్వాన్ని బలపరుచుకోవడం, ఇది మానవ తత్వం అండి. ఇది వింత కాదు, ఇది వింత కాదు. రోజులు అలా వచ్చాయి. ఇల్లు తగలబడుతుంటే నీళ్లు పోయకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు జనం? మొబైల్లో వీడియోలు తీస్తున్నారు. పాపం ఇళ్ళు గాలి కేకలేస్తుంటే వీడియోలు తీస్తున్నారు. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? యూట్యూబ్లో పెట్టాలి. దాని మీద ఎక్కువ రేటుకు పడి డబ్బులు రావాలి. ఎంత వెర్రితనము! చేటును చేటుగా చూడలేని లోకం ప్రియులరా. ప్రపంచ చరిత్రలో ఇంత ఘోరమైన యుద్ధం, ఒక చిన్న అంశం మీద ఇంత యుద్ధం ఎన్నడూ జరగలేదండి. ఒక చిన్న అంశం మీద, నాటోలోనూ చేరవద్దు అనే ఒక చిన్న అంశం మీద ఘోరమైన యుద్ధం జరుగుతుంది. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు, వేలాది మంది చనిపోతున్నారండి, భవనాలు పడిపోతున్నాయి, శ్మశానం వైరాగ్యం అక్కడ చోటు చేసుకుంది. ఇది మానవుని చేటుకు ఒక స్పష్టమైన రుజువు ప్రియులారా. ఇంత కర్కశమైన, కఠినమైన, క్రూరమైన మానవుణ్ణి ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుచేతనే ఆయన మానవుడుగా దేవుడి లోకానికి వచ్చింది. వీళ్ళు నన్ను కూడా చంపుతారు అని ఎరిగిన వాడే వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనము చేటు గలవాళ్ళమై ఉండగా ఆయన చేట గలవాడుగా లేఖనంలో యోహాను చెప్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. చేట ఏం చేస్తుంది? చెరుగుతుంది. చేట చెరుగుతుంది. చెరగడం అంటే ఏమిటి? ఒక చేట తెప్పించండి చూపిస్తామంటారా? చెరగడం అంటే ఏమిటి? ఏది నాణ్యమైన గింజో, ఏది తాలు గింజో తేల్చడం జరగడం అంటే. నాణ్యత నాసిరకానికి మధ్యన నిలబడేది ఏమిటి? చేట. నాణ్యతకు నాసిరకానికి మధ్యన నిలబడుతుంది ప్రియులారా, అది చేట. గట్టి గింజ కొట్టులో పొట్టు అగ్నిలోనికి వెళ్ళేటట్టు చేస్తుందన్నమాట. ఆయన అంటే దాన్ని ఏమనాలి మనం? తీర్పు అని చెప్పాలి. తీర్పు. ఆయన చేట గలవాడంటే ఆయన తీర్పు తీర్చువాడు, అది సంగతి. గాడ్ ఈజ్ ఏ జడ్జ్. దేవుడు న్యాయవంతుడు, తీర్పు తీరుస్తాడు. తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చువాడు. లేఖనాలు చాలా స్పష్టంగా ఈ సంగతి మనకు తెలియజేస్తున్నాయి. తీర్పు తీర్చు దేవుడనే సత్యాన్ని మనం గమనించాలి. లేఖనాలులో ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా, చాలా వివరంగా కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. తీర్పు దేవుని ఇంటిలో నుండి, అదండి, నౌ ద టైమ్ హ్యాస్ కమ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ పీపుల్. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట గలవాడు కాగా, మనము చేటు గలవారము కాగా, ఆయన తన తీర్పును వెల్లడి చేసే కాలం వచ్చింది. తన ఇంటి నుండి తీర్పు ప్రారంభం కానున్నది. చూస్తున్నాం.
అమెరికా మౌనంగా ఉంది, ఇండియా గోడ మీద పిల్లిగా ఉంది. నాటో వాళ్ళు నాతో నీకేమంటున్నారు, యూరప్ వాళ్ళు ఊరకున్నారు. దేవుడు తన ఇంటి నుండి తీర్పు ప్రారంభం చేస్తున్నాడు. నౌ గాడ్ ఈస్ టేకింగ్ ఓవర్ ద ఇష్యూ. అందుకు మనం కొంత ఎదురు చూడాలి. ప్రభు అనే దేవుడు నమ్మదగినవాడు, తన బిడ్డల పక్షంగా తన సహాయాన్ని అందించువాడు ప్రియులారా. మన నిరీక్షణ వ్యర్థం కాదు, మన ఎదురు చూపులు వ్యర్థం కావు. కాలం పడుతుంది, సమయం పడుతుంది, కొంత నష్టపోవలసి వస్తుంది పరిస్థితులను బట్టి. కానీ న్యాయమునకు ఓటమి ఉండదు. న్యాయానికి ఓటమి ఉండదు. ఆయన తీర్పు ఆయన ఇంటి నుండి ప్రారంభమవుతుందని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ తీర్పు ప్రస్తావన తెస్తూ గమనించండి, చాలా వివరంగా చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 15:7. నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పరి ప్రియులారా. గాడ్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్, న్యాయం చేయువాడు. మనకు అన్యాయం జరిగినట్టుగా పరిస్థితులు ఉండొచ్చు కొన్నిసార్లు. మనం భరించలేని ఇబ్బందులు కొలిమిలో ఉన్నట్టుగా భావించే పరిస్థితులు రావచ్చుగాక. ప్రభు అయిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన అత్యున్నత సింహాసనం మీద ఉన్న న్యాయాధిపతి. ఆయన అత్యున్నత సింహాసనం. అందుచేతనే పేతురు రాస్తున్నాడు, ఇదిగో యాకోబు రాస్తున్నాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన చెడతో తూర్పారబట్టబోచున్నాడు. అందుచేత ఈ తీర్పులో ఒక సత్యాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 11వ ప్రసంగి గ్రంథం 11:9 చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. సంతోషపడుము నీ యవ్వన కాలము, నీ హృదయము సంతుష్టిగా ఉండని, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. తూర్పార పట్టడం జరుగుతుంది. దేవుని తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభమవుతుంది. ఆయన మాటలు వ్యర్థమైనవి కావు. ఆయన మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వ్యర్థమైనవి కావు. అందుచేత మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. రాజ్యాలకు మధ్య మాత్రమే కాదు, కుటుంబాలకు మధ్య మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలామంది యవనాన్ని బట్టి, యవన బలాన్ని బట్టి, కండ కావరాన్ని బట్టి, స్టేటస్ను బట్టి ఎంజాయ్ అంటున్నారు. జీవితాన్ని చాలా వృధాగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. రోజులు వృధా చేస్తున్నారు, వయస్సు వృధా చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారు. ప్రభు ఆపుడు. పాపం చెయ్యకుండా ప్రభు ఆపడు. చేయకుండా మనమే ఆగాలి. అదే మారు మనసు అంటే. అది
మారు మనసు అంటే పాపం చేయకుండా మనం ఆగడమే, దీన్నే మారు మనసు అంటారు. అన్నీ తలుపులు వేసేసి లోపల పెట్టి తాళం వేస్తే తప్పు చేయకుండా ఉండడం జరుగుద్ది. అలా ఉంచడు. లోకంలో ఉండండి, అయితే పవిత్రంగా ఉండండి. నన్ను ఎరుగని వారి మధ్య ఉండండి, అయితే పవిత్రంగా ఉండండి. ప్రభు అనే దేవుడు పాపం చేసే స్వేచ్ఛ మనకిచ్చాడు. అయితే మనం చేయకుండా ఉండే నిగ్రహం మనం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం ఇవ్వలేదు. విగ్రహం ఇవ్వలేదు. అలాగే ఈ గ్రహాలు కూడా మనకు గ్రహ భ్రమణం నిగ్రహాన్ని ఇవ్వదు. ఈ నక్షత్రం దాటి మరో నక్షత్రం వచ్చేసరికి తప్పకుండా పరిస్థితి మారిపోతుందండి. మీకు ఫలాని రోజున ఫలాని మరి సమయంలో ఈ నక్షత్ర భ్రమణం జరుగుతుంది, మీకు మేలు జరుగుతుందని చెప్పడం నెంబర్ 1 వెర్రితనం. నాణ్యమైన వెర్రితనం. బ్రాండెడ్ అబద్ధం. అక్కడెక్కడో ఉన్న గ్రహాలకు ఇక్కడ మనకు బొత్తిగా సంబంధం లేనే లేదు. ఇది ఒక గిలి, ఇది ఒక గలిబిలి. మానవుల జేబు కొట్టడానికి, జేబులు ఖాళీ చేయడానికి మానవుడు చేసిన ఒక పన్నాగం. దానికి లోనైపోతున్నారు మనుషులు. దానికి ఒక సైన్స్ పుస్తకాన్ని లేకపోతే ఒక గ్రంథాన్ని రచించుకొని బొమ్మలు గీసి చెబుతున్నారు. మనుషులు నమ్ముతున్నారండి. ఇది మంచిది కాదండి, ఈ గుమ్మాలు మంచిగా లేవండి, ఇది ఇంట్లో ఎవరు వెళ్ళినా కూడా వెళ్ళిపోతున్నారండి పైకి అని అంటే నాకు చెప్పండి అంటే అసలు కొనుక్కుంటాం తక్కువలో వస్తే. ధైర్యంగా జీవించగలమండి. అది కానే కాదు. లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ప్రభు. మన బుద్ధిని బట్టి మనం నష్టపోతాం, కానీ గ్రహాలను బట్టి కాదు, గ్రహ భ్రమణం బట్టి కాదు. అందుచేత బుద్ధి మారక యవనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. జీవించండి, ఒకరోజు వస్తుంది ఆయన వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. అందుచేతనే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11:9 ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది? 11:9 అది కాదు. గమనించండి, చాలా చాలా స్పష్టంగా ఈ మాట మనకు కానీ హెబ్రీయులకు రాసిన 9:11 అనుకుంటా. దయచేసి చూడండి లేఖనాల్లో. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి 9:27 ఒకసారి చూడండి. హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవల్ల నియమింపబడిన వాటి తరువాత తీర్పు జరుగును. ఆయన చేతిలో ఉన్నది. హిస్ చాఫ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన తీర్పు తీర్చువాడు. మనం చేసిన పనులు బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ సత్యం మనం గ్రహించాలి. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి ప్రియులరా. మరణానంతరం కావచ్చుగాక తీర్పు వాస్తవం. మన జీవితాలు మరణంతోనే ముగించబడే పక్షంలో
దేవుడు కంటే వెర్రివాడు మరొకడు ఉండరు. ఒక శాశ్వతమైన ప్రాతిపదికలో ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. మరణం తర్వాతే మరణం లేని జీవితం ప్రారంభమవుతుంది. మరణం వరకు మనం మరణించే జీవితాన్ని జీవిస్తున్నాం. ఏమండి, మరణించే వరకు మనం మరణించే జీవితాన్ని జీవిస్తున్నాం. మరణం తర్వాత మరణం లేని జీవితాన్ని ప్రారంభిస్తాం. మళ్ళీ చెప్పనా? ఇది అయోమయం జగన్నాథంగా ఉందండి మీరు చెప్పేది. మరణం వరకు మనం జీవించే జీవితం ఏది? మరణించే జీవితం. మరణించే జీవితాన్ని మరణించే వరకే జీవిస్తాం. మరణించిన తర్వాత మరణం లేని జీవితాన్ని జీవిస్తాం. నో డెత్. మరణించే వరకు ఈ శరీరం, మరణాన్ని కలిగి ఉన్న శరీరం, దీనిలో మనం జీవిస్తాం. ఇది కేవలం ఒక తొడుగు మాత్రమే. ఈ మరణం తరువాత మరణం లేని జీవితం ప్రారంభమవుతుంది. ద లైఫ్ విచ్ హ్యాస్ నో డెత్ విల్ స్టార్ట్ విత్ డెత్. అయితే విషయం ఏంటో తెలుసా? మరణించిన వారి సమాచారం వారి దగ్గర నుంచి మనకు అందదు. బైబిల్ అందిస్తుంది. బైబిల్ అందిస్తుంది. అందుచేత అన్నాడు తండ్రి, ఇక్కడ వారు మరి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదకమ స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపించండి అని అంటే ఏం చెప్పాడు అబ్రహాము? అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పినవి వినాలి. అక్కడ వారు ఇక్కడికి రాకుండా, ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యలో మహా అగాధం. నేను గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. మరణించిన తరువాత మనుషులకు మరణం లేని జీవితం ప్రారంభమవుతుంది. అయితే ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపిస్తారు? మరణించిన వాళ్ళే కనిపిస్తారు. ఎవరికి? మరణించిన వాళ్ళకి. ఇదేంటంటే భలే ఉందే వింతగా ఈ బోధ. మరణించిన వాళ్ళకి ఎవరు కనపడతారు? అది మనం ఎలా రుజువు చేసుకుంటాం? బతికిన వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? ఇంతకంటే మ్యాథమెటిక్స్ కావాలండి? ఇంతకంటే ఈక్వేషన్ కావాలా? బతికిన వాళ్ళకి బతికిన వాళ్ళే ఎలా కనబడుతున్నారో మరణించిన వాళ్ళకి మనుషులు కనిపిస్తారు. ఉదాహరణకు లూకా సువార్త 16వ అధ్యాయంలో ఎంతమంది మరణించారు? ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించారు. అంతకుముందు ఇంకా ఎవరు ప్రస్తావించబడ్డారు అక్కడ? అబ్రహాం ప్రస్తావించబడ్డాడు కదా. అబ్రహాం ప్రస్తావించబడ్డాడు, ధనవంతుడు ప్రస్తావించబడ్డాడు, లాజరు ప్రస్తావించబడ్డారు. వీళ్ళ ముగ్గురు ఎవరు? అది సింపుల్ మ్యాథమెటిక్స్. వీళ్ళ ముగ్గురు మరణించిన వాళ్ళే. మరో ప్రశ్న, వీళ్ళకి బతికిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? లేరు. వీళ్ళకి బతికిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? కనపడలేదు. అందుబాటు మనకి ఏమర్థమవుతుంది? మృతులకు మృతులు కనిపిస్తారు. మృతులకు మృతులు కనిపిస్తారు. అబ్రహాం కనిపించాడు, ధనవంతుడు కనిపించాడు, లాజరు కనిపించాడు. ముగ్గురు చనిపోయిన వాళ్ళే. ప్రభు చాలా స్పష్టమైన ఉదాహరణ చెప్పాడండి. మరణాంతర జీవితాన్ని గురించి ఒక గొప్ప మర్మాన్ని రిలీజ్ చేశాడు ఆయన. గొప్ప మర్మాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక ప్రశ్న రావచ్చు, చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారయ్యా, నేను ఫలాని వ్యక్తిని ఫలాని ఊరని చెప్పేస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఆ గొంతులోనే మాట్లాడుతున్నాడు, నడక కూడా అలాగే ఉంది. చేయొచ్చు అలాగే, అలా రావచ్చు కాక. వాళ్ళు చనిపోయి వచ్చిన వాళ్ళు కాదు. కానే కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాం. పేతురు 2వ పత్రిక చూడండి. దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడండి. ఆయన పిచ్చిగా ఏదో తుఫాన్ షెల్టర్లో వేసినట్టుగా వేయడు.
ఏం చేస్తాడో చూడండి. రెండవ పత్రిక దయచేసి చూడండి, మొదటి అధ్యాయం, రెండవ పత్రిక రెండవ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవుడు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడన్నమాట. తీర్పు వరకు వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకనే అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు ఆయన. అయితే వీళ్ళెవరు? భూమి మీద అపవాది శక్తుల ప్రభావం భూమి మీద మనకు కనిపిస్తుంది. ఇది దేవదూతల పాపం చేసినప్పుడు చేసిన పరిస్థితి. పడిపోయిన దూతలు ఉన్నారు, సమూహం ఉన్నారు. మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము. వాళ్ళు ఉన్నారు. అందుచేత అపవాదికి మానవుని కంటే గంభీరమైన గొప్ప జ్ఞానం కలిగిన వాడు. అందుచేతనే యేసుక్రీస్తు పుడితే ఏమవుతుందో వాడికి తెలుసు. కాబట్టి ఏం చేశాడు? చిన్నప్పుడే చంపాలని చూచాడు, చేత కాలేదు. కొండెక్కించి నెట్టాలని చూచాడు, చేత కాలేదు. పాపం చేయించాలని ప్రయత్నం చేశాడు, చేత కాలేదు. రేపు మనం ఆ ధ్యానాలు చేస్తాం. 4వ అధ్యాయం రేపు చూస్తాం. ఇలాగూ మనం లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. అయితే ఇలాగో ఆ పేర్ల మీద వచ్చేది ఎవరంటే అపవాది దూతలు అన్నమాట. అంటే మనకు దేవుని లేఖనాల మీద పట్టు లేకుండా చేయడానికి, మనం నమ్మేలా చేయడానికి, వాటిని విశ్వాస భ్రష్టులంగా జీవించి ఆఖరికి ఏమవుతాడు? వీడు విశ్వాసం వదులుకొని లోపల తావిది కట్టుకుని వస్తాడు, ఏదో ఒక మంత్రం చేయించుకుని వస్తాడు. అందుచేత అలాంటి విశ్వాస భ్రష్టులము కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుచేత ఇవన్నీ కూడా మనం లోకంలో చూస్తున్నప్పుడు వాళ్ళు మృతులైన వాళ్ళు కాదు. దేవుడు మృతులైన వారిని అలాగే విడిచిపెట్టడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు అని చూశాం. ధనవంతుడు బయటకు వచ్చేవాడుగా. అందుచేత మనం గమనించాలి, భూమి మీద ఉండగానే తీర్పులోనికి రాకుండా ఒక ఏర్పాటు మనం చేసుకోవాలి. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడను 9:27. అటు తరువాత తీర్పు జరుగును. తీర్పులో మార్పు లేదు ప్రియులరా, తీర్పులో మార్పు లేదు. మార్పు నొందితే తీర్పు లేదు. ప్రభు మనకిస్తున్న హెచ్చరిక, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో ఆరిన అగ్నిలో పొట్టును ఆయన వేస్తాడు. తన కళ్ళమును బాగా శుభ్రము చేసి అని మనం చూస్తున్నాం. అంటే ఏమిటి? గింజలన్నీ వచ్చేది ఎక్కడికండి? కళ్ళం దగ్గరికి వస్తాయి. రక్షించబడిన వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? సంఘానికి వస్తారు. షాలేం ఫెలోషిప్ మనం వస్తున్నాం కదా. కళ్ళం ఇది కళ్ళము ఏమండి? కళ్ళము మన కళ్ళెము. పిచ్చిగా మనం జీవించకుండా కళ్ళము మన కళ్ళెము. కళ్ళము లేకపోతే మన కళ్యాలు ఉండవండి, ఇష్టారాజ్యంగా జీవిస్తాం. లోకులు ఎందుకు గుడికి వెళ్ళినా కూడా అలా ఉంటారు. వాళ్ళు దేవాలయాలు మొత్తం తిరిగినా కూడా బతుకులో మార్పు ఉండదు. వాళ్ళ కళ్ళము లేదు, కళ్ళెము అంతకంటే లేదు. కళ్ళము లేదు, కళ్ళెము అంతకంటేది. ఒకడు ఉత్తర భారతదేశ యాత్ర చేసి
అంతా ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఒక ఏదన్నా ఒక చెడు స్వభావాన్ని విడిచిపెట్టడం అనేది తనకు అలవాటంట. వచ్చిన వెంటనే అందరికీ భోజనాలు పెడతారు. వీళ్ళు ఉత్తర భారతదేశ యాత్ర పుణ్యయాత్ర చేసి వచ్చాడు, భోజనాలు పెడుతున్నాడు, అందరూ భోంచేస్తున్నారు. ఏమండి ఈ సంవత్సరం కూడా శుభకరంగా జరిగిందా మీ యాత్ర? జరిగిందండి, భేషుగ్గా జరిగింది. ఈ సంవత్సరం ఏమి విడిచిపెట్టారండి? ఈ సంవత్సరం నేను ఏమి తీర్మానం చేసుకున్నాను అంటే బెండ తినకూడదు అని తీర్మానం చేసుకున్నాను. బెండకాయ, బెండ సంగతి సరే, ఆమె సంగతి ఏం చేస్తారన్నాడట. ఆమెను వదలడు, బెండ మాత్రం వదిలాడు. ఏమండి ఇది లోకంలో మనం చూస్తున్నా. సంఘం అలా కాదు, సహించదు. పొరపాటు, చిన్న పొరపాటు ఉంటే సంఘం ఒప్పుకోదండి. ఏం తమ్ముడు ఏమిటి, ఎందుకు ఇన్ని వారాలు రాలేదు? అమ్మా ఎందుకని ఇన్ని వారాలు రాలేకపోయారు? ఆరాధన చేయకుండా ఉన్నారు, దేవునికి దూరంగా ఎందుకుంటున్నారు? ఒకవేళ కాని చోట కనబడితే కూడా తట్టుకోలేం కదా మనం. సంఘము కళ్ళము, మన కళ్ళము. సంఘమే లేకపోతే మనం ఇష్టానుసారంగా జీవించే ప్రమాదం ఉందండి. సంఘానికి మనము హ్యాట్సాప్ చేయాలి, సంఘాన్ని మనం గౌరవించాలి, సంఘానికి మనం లోబడాలి. ఎంత గట్టిగా చెప్పినా, ఎంత గుచ్చి చెప్పినా నొచ్చుకోకూడదు. చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే, అన్న పోయిన వారం ప్రసంగం అంతా నా మీద పోయింది, ఎండంతా నా మీద పోయింది. ప్రసంగం అంతా నాకే, మరి నీకుగాక నాకా? ఏమండి డాక్టర్ ఎవరికి మందిస్తాడు? వచ్చినోడికి మందిస్తాడా? తాను మింగుతాడు బిళ్ళను. ఏమంటే నాకే గుచ్చాడు ఇంజక్షన్ అంటే, మరి నీకే కదా జబ్బుంది, పక్కోడు గుచ్చుతాడా? ఎవరికి జబ్బు వాడికి మందిస్తాడు. నాకే గుచ్చాడండి, నాకే ఆపరేషన్ చేశాడండి, మరి నీ జబ్బది చేయకేం చేస్తాడు? దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడాలంది బేషరతుగా. ముక్కి మొలవడానికి అవకాశమే లేదు కాకలి. సంఘం ఆ పని చేస్తుంది. మనం నాణ్యమైన వ్యక్తులుగా చేస్తుంది. ప్రభు కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. రాణి ఓఫిరు అపరంజితో, వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణే వాద్య తరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో మనం ఉండునట్లుగా మనల్ని సిద్ధం చేస్తుంది. ఒక నాణ్యత మనలోకి తెస్తుంది సంఘం. అందుచేతనే సంఘ ప్రధానం. మనం సంఘ ప్రధాన జీవులం. అందుచేత ఆయన చేయి రెండు, ఆయన చేయి, ఆయన చేను, ఆయన చేట, ఆయన చేయి. ఆయన చేయి చూడండి. జకర్యా గ్రంథం చూద్దాం. జకర్యా గ్రంథంలో ఆయన చేయిని గురించి ప్రస్తావిస్తూ చాలా స్పష్టమైన మాట వ్రాయబడింది. ఆయన చేతుల సామర్థ్యత ఎంత గొప్పదో ఇక్కడ మనకు కనిపిస్తుందండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటే దయచేసి చూడండి. మనం ముగింపులోకి వెళుతున్నాం, ఆ మాటలు చెప్పుకొని ముగించుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటే దయచేసి చూడండి. లేఖనాలు చాలా స్పష్టంగా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. జకర్యా గ్రంథం దయచేసి చూద్దాం. 13 అనుకుంటా, 13:6 చూడండి. 13:6 నీ చేతులకు గాయము లేమని వారడుగ్గా, వాడు నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా నాకు కలిగిన గాయములు. అవునండి, నేను ప్రేమించిన వారు కాదు, నన్ను ప్రేమించిన వాడు. నావి వారి ప్రేమ గాయాలు. ఆయన చేతులు ఆయన వివరించుకుంటున్నాడు. ఆయన చేతులలో గాయాలు చేయబడ్డాయి, మేకులు కొట్టబడ్డాయి, హింసించబడ్డాడు. ఆయన హింసకు గురయ్యాడు. చేతుల్లో చీలలు, పాదాల్లో చీల, తలపై ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెం నాటబడింది. ఆయన చేతులు చాపి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన చేయి నుండి ఆయన ప్రేమ మనకు అందింది. ఆయన చేయి, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చేట గలవాడు, ఆయన ప్రేమ గల హస్తాలు కలిగిన వాడు,
లవింగ్ హ్యాండ్స్, చాపబడిన చేతులు, లోబడినొల్లని వారి కొరకు దినమెల్లయు నా చేతులు చాపుతున్నాను అంటున్నా. తోమా 28 చూస్తాం మనం యోహాను సువార్తలో. నా చేతులు చూడు, నా గాయాలు చూడన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంత సమాచారాన్ని యోహాను ఇందులో ఉంచాడండి. ఆయన ఆ చేట, ఆయన చెయ్యి, ఆయన చేను. కనుక ఆ చేనులోనికి మనం, కళ్ళములోనికి మనం చేరే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి, దీన మనస్కులమై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద, పేతురు ఆ మాటే భక్తకోటి కూడా రాశాడు. మీరు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులు ఉండండి. ఇది యోహాను చెప్పిన సందేశం. చెప్పండి. 1 ఆయన చేట, ఆయన చేయి. 3 ఆయన చేను. ఆయన చేట గలవాడు, మనమేమో చేటు గలవాళ్ళం. ఇలా చెప్పుకుందామా? చేటుగాళ్ళం. చేటు గలవాళ్ళం అంటే అర్థం ఏంటి? చేటుగాళ్ళం అని. మనలో చేటు ఉంది, ప్రభు తొలగించాడు. దేవునికి స్తోత్రం. చేటుగాళ్ళం కూడా ప్రభు మనల్ని మార్చాడండి. ప్రభు మీకు తెలుసు, గంగాధర్ గారు ఎంత గతంలో ఎంత ఎలా జీవించాడు, తర్వాత ఎలా జీవించాడు స్పష్టంగా మనకు తెలుసు. ఆ చేటంతా ప్రభు తనలోనికి తీసుకొని ఆయన మరణించాడు. తన చేత మనల్ని ఎవరు పిలిపించుకున్నాడు? తండ్రి నాయన అని పిలిపించుకున్నాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయన చేట, ఆయన చేయి, ఆయన చేను. ఆయన చేనులో, ఆయన కళ్ళంలో మనం కనపడేదాకా ప్రపంచ విశ్వాసులందరూ బిలబిలమంటూ అక్కడ చేరే రోజు ఆసన్నమగు వరకు కళ్ళములో, భూమి మీద ఉన్న కళ్ళములో, సంఘములో, సహవాసంలో నమ్మకస్తులైన విశ్వాసులుగా మనం జీవించాలి. ధైర్యంతో ఉండాలి. ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఉండునట్లుగా ఈ హెచ్చరికలు మనకు శిరోధార్యం అగునుగాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. సత్యం.